ఇది పచ్చజొన్న రవ్వ ఆరోగ్యానికి మంచిది అని చెప్తారు కదా. పచ్చజొన్న రవ్వను ఒక గ్లాసు తీసుకున్నా ఉప్మాలాగా చేసుకుంటారు, గడకలాగా చేసుకుంటారు. అలా కాకుండా నేను చేసినట్టు చేస్తే చాలా రుచిగా ఉంటుంది, తినడానికి చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా చేసి చూడండి. రైస్ కుక్కర్ తీసుకొని ఒక గ్లాసు రవ్వకు 4 గ్లాసుల నీళ్ళు ముందుగానే కొలిసి పెట్టుకున్న ఈ కుక్కర్లో పోసుకుందాం. స్టవ్ వెలిగించి స్టవ్ పైన కుక్కర్ పెట్టేద్దాం. ఇప్పుడు టేస్ట్కు సరిపడంత సాల్ట్ ఇప్పుడే వేసేసుకుందాం. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసేసుకుందాం. ఈ విధంగా ఆ వాటర్ మరిగేటప్పుడు ఈ రవ్వ వేసుకుందాం. ఇప్పుడు కుక్కర్ పైన మూత పెట్టేసుకుందాం. విజిల్ పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద 2 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకుందాం. ఇప్పుడు 2 విజిల్స్ అయిపోయింది, తీసి చూద్దాం. రవ్వ మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు కుక్కర్ పక్కన పెట్టేసుకొని తాలింపు చేసుకుందాం. ఇప్పుడు తాలింపు కోసం ఇప్పుడు ఆయిల్ వేసేసుకుందాం. చిన్న ముక్కుడు పెట్టేసిన ఆయిల్ వేసేసుకుందాం. ఇప్పుడు పోపు దినుసులు వేసేసుకుందాం. పోపు దినుసులు కొంచెం వేగానే సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ ముక్కలు వేద్దాం. ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు మంచిగా దూరగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఒక 5-6 జీడిపప్పులు వేసుకుందాం. ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం. ఇప్పుడు తాలింపు పూర్తిగా వేగిపోయింది. ఈ తాలింపును తీసుకెళ్ళి ముందుగానే ఉడికించుకున్న రవ్వలో వేసేసుకుందాం. ఈ తాలింపును వేసుకుందాం. ఇప్పుడు తాలింపుతో పాటు కొంచెం క్యారెట్ తురుము వేసేసుకుందాం. కొంచెం కొబ్బరి తురుము కూడా వేసుకుందాం. క్యారెట్ తురుము, కొబ్బరి తురుము వేసుకుంటే చాలా మంచిది. చివరగా సన్నగా తరిగిన కొత్తిమీర ఆకు వేసుకుందాం. ఇప్పుడు అంతా కలిసేటట్టు కలిపేసుకుందాము. రవ్వను అంతా కలిపేసుకున్నాము. ఇప్పుడు వేరొక ప్లేట్లో తీసేసుకుందాం. ఈ క్యారెట్ ముక్కలుగా చేసుకొని రవ్వ